రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గంభీరావుపేటలోని ఐకేపీ సెంటర్లో వడ్లను కొనుగోలు చేయటం లేదని రైతులు నిరసన తెలిపారు. సుమారు 2000 వడ్ల సంచులు ఉన్నాయని, కనీసం వాటిని తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కనే కాంట పెట్టిరు. నాతో పాటు ఇంకా ఇద్దరి రైతులు 200 సంచులు పెట్టి 900 బ్యాగ్ సంచి ఇక్కడ ఉన్నది. ఆ 900 బ్యాగ్ సంచికి బాధ్యత వహించేది ఎవరు? అది వెయిట్ లాస్ అయితే ఎవరు భరించాలి? నా ఒక్కరికి కడుపు నొప్పికి ఇంతకాలం ఉంటే మిగతా రైతులు ఎట్లా? చెదలు పడుతున్నాయి సంచులు. వర్షం పడితే దాన్ని తడిసినాక ధాన్యాన్ని ఎవరు కొంటారో ఎవరు తీసుకోవద్దు, మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా పేరు మీద 10 సంచులు కడిగేస్తా అంటే ఎవరు భరించాలి? 10 సంచులు అంటే 5 క్వింటాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గంభీరావుపేటలోని ఐకేపీ సెంటర్లో వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు నిరసన తెలిపారు. సుమారు 2000 వడ్ల సంచులు ఉన్నాయని, కనీసం వాటిని తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరి శ్రీవర్షిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వారిని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బార్డర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అఘోరి